హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ధ్యానం చేస్తే మనిషి యోగం అవుతాడు. యోగకి మారినప్పుడు ప్రపంచమిక విషయాల మీద ఆసక్తి పోతుంది. ఆసక్తి లేనప్పుడు జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తాడు? జీవితం మనుగడ సాగాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే మనీ మెడిటేషన్ చేయాలి. అప్పుడు ప్రకృతితో ఉన్న సంబంధం మీ అవసరాలను తీరుస్తుంది. ఎవరేమనుకున్నా సరే దేన్ని పట్టించుకోకండి. మీకు మనసుతో మాట్లాడటం గతంలో జరిగిన క్లాసులో నేర్చుకున్నారు కదా, దాని మాటలే వినండి. టీవీలలో భయంకరమైన సంఘటనలు, హింసతో కూడిన నాటికలు, సినిమాలు చూడకండి. అవి మీ మనసుల మీద ముద్రమవుతాయి. అవి తిరిగి మీ జీవితంలోకి జరిగే అవకాశం ఉంది. దరిద్రంలో ఏ సుగుణము లేదు. తదితర మానసిక రోగాలకే అదొక్క జబ్బు. మీరు చిరిగిన బట్టలు వేసుకొని గుడిసెల్లో ఉండి ఆకలితో అలమటించడానికి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు. మీరు కేవలం జన్మ మాత్రమే తీసుకున్నారు. మీరు చేయాల్సింది, దేవుడు తలరాత రాయడు. మనమే ప్రతిదీ తలరాతలు మార్చుకోవాలి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా తలరాతను మీరే క్రియేట్ చేసుకోవాలి. దేవుడు ప్రతిదీ మనకు తలరాతను రాసి పెట్టలేడు. ఎంతమందిని రాసి పెడతాడు చెప్పండి మీరే. అతనికి ఏం పని లేదా దేవుడికి? ఎప్పుడు చూసిన తలరాత రాసుకుని కూర్చుంటాడా? ప్రతి విషయంలో అలా అనుకుంటే మనం ఎప్పుడు పైకి ఎదగలేము, అక్కడే ఉంటాము. అందరిలా కాకుండా కొంచెం మీరు భిన్నంగా ఆలోచిస్తే మాత్రం మీరు పైకి రాగలరు. కోటేశ్వరుడిగా డబ్బుతో కూడి ఉండగలవు. ఒకవేళ మీరు చిన్న గుడిసెలోనే ఉంటూ అదే జాబు అదే చేస్తే మీరు ఎప్పటికీ మీరు పైకి రాలేరు. ఎప్పుడు అదే జీవితం గడుపుతారు. మీరు పుట్టిన దేనికి? అసలు ఏదో ఒకటి సృష్టించుకొని మీరు చచ్చిపోవాలి. అంతేగాని మీరు పుట్టి ఇలా చచ్చిపోతే వాల్యూ ఉంటుందా చెప్పండి? అందుకే మార్నింగ్ లేచి ఏదో ఒక స్కిల్ నేర్చుకొని, ఏదో ఒక పని నేర్చుకొని మనీ మెడిటేషన్ చేయండి. ప్రశాంతంగా ఉంటుంది. యూనివర్స్ని నమ్మండి. అర్థమయ్యిందా? ఈ ప్రపంచంలో అతిపెద్దది యూనివర్స్. ఎంత కావాలన్నా దొరుకుతుంది. దేవుడి కన్నా గొప్పది యూనివర్స్ అంటే. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.